ఓ రా రా రా, ఆ రా రా రా, ఆ రా. ఎక్కడో దూరంగా వినిపించే ఆ రాగం, ఆ శబ్దంలో ఎన్నో రాగాలు వినబడతాయి, పాటలు అల్లబడతాయి. పల్లె సీమల్లో, గ్రామాల్లో కష్టజీవులు తమ చెమట సుక్కలతో పాటలు రాసుకుంటారు. పాటలు తమ బతుకులో భాగమైపోతాయి. తమ పసిపిల్లలకు పాలిస్తూ, కలుపులు నాట్లు వేస్తూ, పనితో పాట పాడుకుంటూ ఉంటారు. ఇక్కడ పాట, పని, జీవితం వేరు కాదు. అన్నీ ఏదో ఒకదాంతో కలిసిపోతూ ఉంటాయి. ఆ పాటల్లోకి అనేక పాటలు వచ్చి చేరుతాయి. ఈ రోజుల్లో ఆంధ్రదేశంలో పల్లెల్ని మేల్కొల్పే పాటలు వచ్చాయి. అమ్మో, ఇవి మా బానే, ఈ పాటలు మావే, ఈ బతుకులు మావే, ఈ బతుకు పాటలు అంటారు. అదిగో ఆ బతుకు పాటల్లోకి ఎన్నో పాటలు వచ్చాయి. అక్క, చెల్లి, ఈ పాట వింటావా? మీ పాటనే, మీకోసం రాసింది. ఇవి బతుకు పాటలు. బతుకు పాటలు బాటలు వేసే పాటలు. ఆ బాటల్లో పోరు దారుళ్ళు వేసే పాటలు. అదిగో ఎర్రెర్ర దారిలోన అని దారి చూపిస్తుంది ఆ పాట. ఎప్పుడొస్తాడో కొడుకు, ఏమి తిన్నడో అని కన్నతల్లి పోరులోకి వెళ్ళిన కొడుకు కోసం ఎదురుచూస్తుంది. సుత్తి, కొడవలి ఇవి పనిముట్లే కావు, ఇవి విప్లవాల పనిముట్లు. ఆ సుత్తి కొడవలి ఒక్క దగ్గర చేరినప్పుడు సుత్తి కొడవలి జెండ అవుతుందని పాట పాడుతుంది ఆ పాట. ఓ కోయిల, ఎంతో రాగం మధురమైంది, ఎందుకు ఈరోజు నీ గొంతు జీరపోయింది? ఏ వేటకాడు నీ గుండె మీద తుపాకీ పేల్చాడు, బాణం పేల్చాడు, నీ గాయం మానిపోతుంది. నీ పాటని ప్రజలు అందుకున్నారు, ఎందుకు అలా చింతిస్తావు? ఓ జమ్మెదారి కోయిల అని కోయిలమ్మని అడుగుతుంది పాట. అదిగో ప్రజల కోసం వెళ్ళి తూటా తలి ఒలిగిపోయిన తోటరాముణ్ణి పరామర్శిస్తుంది పాట. మేమెవరమో కాదు, మేము కష్టజీవులం అంటే కమ్యూనిస్టులం. మేము కమ్యూనిస్టులం అంటే కష్టజీవులం. కష్టజీవులవే, ఎవరి కష్ట ఫలితం వారికి దక్కాలని పాట వినిపిస్తుంది. ఇవన్నీ దక్కాలంటే సంఘం పెట్టాలి, పాటలు పోరు పాటలు అవ్వాలి, అవి బాటలేవాలి. అదిగో చూడండి, విప్లవాల యుగం, విప్లవిస్తే జయం అని పల్లె పల్లె, అడవి అడివంతా గొల్లున గజ్జలు కట్టుకొని గల్లున ఆడుతుంది. అదే విప్లవాల యుగం, విప్లవాల పాట. ఆ పాట ఏదో ఒక నోట వినిపిస్తుంది. ఆ గొంతును సంధ్య అని అంటారట. ఆ ఉదయించే సంధ్యలో మీ పాటలను వినండి. అదిగో విప్లవాల యుగం, విప్లవాల యుగం, విప్లవాల యుగం, విప్లవిస్తే జయం 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 మనదే. విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది. విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది. తెలంగాణ పోరాటంలో గుండెకు గుండెల నడ్డి అమరులైనవో తెలుగు వీరులారా, శ్రీకాకుళ పోరాటంలో తెలుగు గడ్డపై తమ రక్తాన్ని చిందించి ఎర్రగడ్డను చేసినవో శూరులారా, మీకివే మా లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం.
చెప్పన్నవోలేదు. యాడ ఉన్నాడో కొడుకు, ఏమి తిన్నాడో? సత్తిగడతానంటే వద్దాని పోయిండు. ఎప్పుడొస్తాడో కొడుకు, యాడ ఉన్నాడో? ఒంటి రెక్కవాడు మీసమురానోడు, కాని పేరింటే దొరలకు వణుకు పుడుతుందంట. ఎప్పుడొస్తాడో కొడుకు, యాడ ఉన్నాడో? ఇంటికి మంటికి ఒకడవే కొడుకంటే, రైతు కూలీలంతా నీ కొడుకు
మార్గమని చెప్పాలి. వింపటాపు సత్యమెవరని అడిగితే గిరిజనులే సత్యమని గొప్పగా చెప్పాలి. సత్యముల శక్తికి సాధనము అడిగితే మావో మహాశయుని మార్గమని చెప్పాలి. సత్యము మేస్తారు స్థానమెచటని అడుగా గిరిజనుల హృదయాలు గురుతుగా చూపాలి. సత్యము గిరిజనుల సంఘమేదని అడుగా వాణిగ్రహి కవిత పాటలే పాడాలి. నేస్తారు బోధనల మాటేమిటని అడుగా గిరిజనుల కనులలో కాంతులే చూపాలి. గిరిజనుల నవ్వులో భావమేమని అడుగా శత్రువుల కథములో తృప్తి అని చెప్పాలి. సత్యమే నిత్యమని చరితలో రాయాలి. సత్యమెవరని లోకమెప్పుడైనా అడిగితే విప్లవాగ్నుల వైపు వేలు చూపించాలి. ఈ మహోజ్వల వీర శ్రీకాకుళం పేరా లిఖించు చరితకు నిర్మాత ఎవరన్నా నేటి విప్లవ కవుల కావ్యాలు వినిపించి సత్యమును పూర్తిగా తెలుసుకోనివ్వాలి. సత్యమే విప్లవము విప్లవమే సత్యమని విప్లవం సత్యము ఒకటనే చెప్పాలి. ఎర్ర జెండా ఇంత ఎరుపేమిటని అడుగా ఎర్ర జెండా ఇంత ఎరుపేమిటని అడుగా సత్యము రక్తంతో తడిసెనని చెప్పాలి. సత్యము రక్తంతో తడిసెనని చెప్పాలి. సత్యము రక్తంతో తడిసెనని చెప్పాలి.
చల్లని హృదయము నీది నాది అనే లేదు భయం వెదురు అసలు లేదు అన్యాయాలక్రమాలు అసహ్యాలు ఆ తల్లికి ఆకలి దుఃఖం రోగం అజ్ఞానం తుడిచేసే ఆ పాటలు పాడండి ఆ బాటలో నడవండి ఆ బాటలో నడవండి ఆ బాటలో నడవండి ఆ బాటలో నడవండి పిల్లలార తల్లి వంటి విప్లవాన్ని చదవండి పిల్లలార వెలుగు వంటి విప్లవాన్ని చూడండి ఆ అంటే అడవి ఆ అంటే ఆయుధం ఈ అంటే ఇల్లు ఈ అంటే ఈటే ఈటే కూడా ఆయుధమే ఈటే కూడా ఆయుధమే ఇల్లు చక్కదిద్దాలని ఇండియాను మార్చాలని అమ్మ వంటి అడవిలోన అక్కయ్యలు ఉన్నారు అన్నయ్యలు ఉన్నారు అక్కయ్యలు ఉన్నారు అన్నయ్యలు ఉన్నారు మన కోసం పోరాటం తెగించి చేస్తున్నారు తెగించి చేస్తున్నారు తెగించి చేస్తున్నారు పిల్లలార తల్లి వంటి విప్లవాన్ని చదవండి పిల్లలార వెలుగు వంటి విప్లవాన్ని చూడండి ఏ అంటే ఆర్మ్స్ తెలుగులోన ఆయుధాలు బి అంటే బెంగాల్ బెంగాల్లో నక్సల్ బరి సీతో నేర్చే పేరే చారు మజుందార్ చారు మజుందార్ చారు మజుందార్ డి అంటే డేర్ సాహసించమని అర్థం నక్సల్ బరి సంతాల్ తెగ చారు బాబు నాయకుడిగా తుపాకులను పట్టుకొని భూస్వాములతో పోరిరి భూస్వాములతో పోరిరి భూస్వాములతో పోరిరి పిల్లలార తల్లి వంటి విప్లవాన్ని చదవండి పిల్లలార వెలుగు వంటి విప్లవాన్ని చూడండి శ్రీకారం చుట్టి మీకు చదువు మొదలు పెడతారు శ్రీకాకుళం అనే పేరు ఏ సారైనా చెప్పెనా శ్రీకాకుళం అడవుల్లో సత్యమనే సారొక్కడు సత్యం కోసం సాయుధ విప్లవంలో మరణించెను విప్లవంలో మరణించెను విప్లవంలో మరణించెను 3 దశాబ్దాల పైగా జరుగుతుంది ఈ యుద్ధం ప్రజాయుద్ధమని దీనిని పిలుస్తాము మనమంతా మార్క్స్ లెనిన్ మావోలు మనకు చూపినట్టి బాట ప్రజలు గెలుచు వరకు మనం పోరవలను నిరంతరం పోరవలను నిరంతరం పోరవలను నిరంతరం పోరవలను నిరంతరం
వాగు జల జల ఏడ్చేరా ఓ చెలికాడ వాగు వల వల ఏడ్చేరా గొల్లోల సిన్నమ్మ పాలు తాపిందంట ఉరుమోడు బొండోడు గటగా తెచ్చారంట వరదామ పరమేశు పసరు పోసిందంట మన్నేపు మావయ్య కట్టు కట్టిందంట తోటరాముడు కండ్లు తెరచి నవ్విందంట తోటరాముడు కండ్లు తెరచి నవ్విందంట అడవి అడవి నవ్వేరా ఓ విలుకాడ పల్లె మల్లెలు పూచేరా ఓ చెలికాడ నా కళ్ళ నీరు నిండేరా నల్లా పిట్టలు తల్లి పళ్ళు తెచ్చాయంట అల్లు పిట్టలు చల్ల గాలి విసిరాయంట గోగురిచ్చా వచ్చి హోము చేసిందంట పైడి కంటి వచ్చి పదము పాడిందంట తోటరాముడు నవ్వి లేచి నిలిచాడంట తోటరాముడు నవ్వి లేచి నిలిచాడంట అడవి అలలుగా లేచేరా ఓ విలుకాడ పల్లె విల్లంబాయేరా ఓ చెలికాడ నా గుండె రవరవలాడేరా తోటరాముడంటే మిత్రులకు ప్రాణము తోటరాముడంటే శత్రుపై బాణము తోటరాముడు మంది పొరలోని ఖడ్గము తోటరాముడు పల్లె చేతిలో బల్లెము తోటరాముడు అడవి గుండెల్లో గీతము కల్ల కపటము లేదురా ఓ విలుకాడ అతని వల్ల